నమస్తే సార్. నమస్తే. సో చాలా రోజుల తర్వాత వివి వినాయక్ గారు ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా డైరెక్టర్ స్క్రిప్ట్లో హీరోలు వేలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్లు కూడా స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. హీరోయిన్ ఎవరిని పెట్టాలన్న వాళ్ళే చెప్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరిని పెట్టాలని వాళ్ళే చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. అలాగే ఓటీటీ సంస్థల గురించి కూడా మాట్లాడారు. ఓటీటీ వచ్చిన తర్వాత పెద్ద మూవీస్కి కొంచెం దెబ్బ అవుతుందని. దాని గురించి మీరేం చెప్తారు? వాస్తవమే కదా ఆయన చెప్పింది. ఆయన చెప్పింది ఆయన స్టార్ డైరెక్టర్ కదా, అంటే కమర్షియల్ ఎలిమెంట్ని చిన్న స్టోరీకి లైనప్ చేసి ఎలా చేయాలి అనే పల్స్ తెలిసిన పర్సన్ వివి వినాయక్. అంటే ఈవెన్ రీమేక్ సినిమాలు కూడా, అదే పక్క రాష్ట్రంలో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా మన నేటివిటీకి మార్చి తీయగల సత్తా ఉన్న డైరెక్టర్ కూడా వివి వినాయక్. ఠాగూర్ ఎస్. ఎందుకంటే ఠాగూర్ని ఆ రేంజ్లో బ్లాక్ బాస్టర్ చేయడానికి కారణం ఒకటి మెగాస్టార్ చిరంజీవి అయితే, రెండు వివి వినాయకే. వివి వినాయక్ గారు మెయిన్ అని కూడా అనుకోవచ్చు ఒక విధంగా. ఎందుకంటే తమిళనాడులో ఈ యాంటీ కరప్షన్ ఏదైతే లంచం గురించి చాలా సినిమాలు వచ్చాయి. జెంటిల్మెన్, తర్వాత ఒకే ఒక్కడు టైప్, కొంచెం ఒక్కరోజు ముఖ్యమంత్రి, ఒకే ఒకడు, అది కూడా కొంచెం కరప్షన్ సంబంధించి శంకర్ గారు తీసినవి అవన్నీ వచ్చాయి. కాకపోతే అవేవి సరిగ్గా అక్కడికి ఆడలేదు, హిట్ అవ్వలేదు. జెంటిల్మెన్ కూడా ఆడింది కానీ ఓ మోస్తరుగా ఆడింది, మనకు సూపర్ హిట్. తర్వాత ఒకే ఒక్కడు అక్కడ ఎలా ఆడింది, అక్కడ హిట్, ఇక్కడ హిట్, ఒకే ఒక్కడు. ఇకపోతే భారతీయుడు లంచం కొంచెం తీసిందే కదా. తమిళనాడులో భారతీయుడు యావరేజ్ మూవీ అంట, యావరేజ్ బిలో యావరేజ్ మూవీ, హిట్ కూడా కాదు అక్కడ. బట్ తెలుగులో సూపర్ హిట్ కదా. కమల్ హాసన్, శంకర్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఎక్కడో అసలు భారతీయులు హైలైట్ ఏంటంటే ఫ్లాష్ బ్యాకే హైలైట్ సినిమాకి. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఈ 70 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు గొలుసుకట్టు రాత రాస్తారని, మర్మకాల్లో ఇలా చెప్పి చంపుతారని చాలా డెప్త్కి వెళ్ళిపోయాడు శంకర్. సో మన తెలుగు వాళ్ళకి అది నచ్చింది, బట్ అక్కడ తమిళ వాళ్ళకి ఆడలే. ఇవి ఆడకపోవడం వల్ల తమిళంలో రమణ అనే సినిమా సూపర్ హిట్. దాన్ని రీసెంట్గా మన చనిపోయారు కెప్టెన్ విజయకాంత్ చేశారు అక్కడ రమణ అనే సినిమాని. అక్కడ క్లైమాక్స్లో కూడా రమణకి ఉరిశిక్ష విధిస్తారు. ఒక యాంటీ కరప్షన్ ఫోర్స్ సినిమా, ఒక దళం నడిపించి ఎంతమంది చావుకు కారణమయ్యే కాబట్టి ఇక్కడ ఉరిశిక్ష వేస్తారు. మన తెలుగులోకి వచ్చేసరికి వివి వినాయక్ గారు చాలా కష్టపడ్డాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఎంతోమంది రిటైర్డ్ జడ్జిలు కలిసి క్లైమాక్స్ని మార్చాడు ఆయన. అప్పట్లో పెద్ద న్యూస్ ఆయనకి సితార పత్రికలు, జ్యోతి చిత్ర పత్రికలు వచ్చినప్పుడు అందులో ఆయన అయితే దగ్గర ఒక నెల రోజులు దీనికే స్పెండ్ చేశాడట. రిటైర్డ్ జడ్జిల్ని, మెజిస్ట్రేటుల్ని, అలాగే సీనియర్ అడ్వకేట్లని కలిసి ఇంత నేరాలకు పాల్పడిన ఈ వ్యక్తి కోర్టు సమక్షంలో నేరం ఒప్పుకుంటే కోర్టు క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉందా, ఏమైనా జరగొచ్చా అన్నట్టుగా, అంటే హీరోని బతికించడం కోసం. అంటే హీరోని కాదు, మన తెలుగు నేటివిటీకి ఏంటంటే హీరో చచ్చిపోతే మనల్ని యాక్సెప్ట్ చేయరు. బట్ తమిళనాడు అలా కాదు, న్యాచురల్ కావాలి. చనిపోయారంటే నిజమేరా చనిపోయాడు యాక్సెప్ట్ చేస్తారు కదా. సో మొదటి నుంచి కూడా ఉందా నేటివిటీ మనకి. సో బట్ ఇక్కడ చిరంజీవి ఇంకెవరో కాదు. కొన్ని చిన్న హీరో, ఒక శ్రీకాంత్, జగపతి బాబు లాంటి హీరోలు అప్పటికి మంచి ఫేమ్గా ఉండేవాళ్ళు. వాళ్ళని చనిపోయారన్నా కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తారేమో. ఎందుకంటే ప్రేయస్ రావు అనే సినిమాకి శ్రీకాంత్ గారు చనిపోయినా సూపర్ హిట్ సినిమా మనకు తెలుగులో కదా. మరి అలాంటప్పుడు మెగాస్టార్ చిరంజీవిని చంపేస్తే ఇంకేమనుందా, తెర చింపేస్తారు ముందు జనాలు, అంతే కదా. అవసరమైతే వివి వినాయక్ ఇంటి మీదకి దాడికి వెళ్ళిపోతారేమో. సో ఇంత హార్డ్ వర్క్ చేసి, ఇంత స్టడీ చేస్తే ఆయనకి కొన్ని ప్రూఫ్స్ కూడా చెప్పారండి జడ్జిలు. ఒక పోలందేవి, కొంతమంది పోలందేవి కూడా అంత రెబల్గా ఉన్న పర్సన్, ఆ తర్వాత ఎంపీ అయింది ఆవిడ కదా. అటువంటి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టినప్పుడు ఇటువంటి ఆయనకు కూడా పెట్టచ్చు. బట్ అన్నిటికీ కర్త కర్మ క్రియ నేనే అని నాకు శిక్షించండి అని ఒప్పుకున్నప్పుడు కోర్టు ముందు ఇదే ప్రధానంగా ఎజెండా అన్నట్టు చూపించారు. కాబట్టి అది యాక్సెప్ట్ చేసి జనాల్లో కూడా యాక్సెప్టెన్స్ అయింది. ఆ టేకింగ్ కూడా చాలా బాగా చేశారు కదా. అంటే కొంతవరకు డైరెక్టర్కే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నారు కదా. అంత మొత్తం కథ, ఇప్పుడు మంచి స్టోరీ రా, టేకింగ్ సరిగ్గా తీయలేపాడు, అరే మంచి కాన్సెప్ట్ రా, సరిగ్గా హ్యాండిల్ చేయలేపాడు, ఈ మాటలు మనం ఎక్కువగా వింటున్నాం కదా. నిజంగా మీకు ఎలా చెప్పాలి, 7/G బృందావన కాలనీ సినిమా ఉంది. ఆ సినిమా తెలుగులో సూపర్ హిట్, సాంగ్స్ కూడా మ్యూజికల్ సూపర్ హిట్. మీకు ఐడియా ఉందా? ఉంది. ఏం రత్నం గారు చిన్న అబ్బాయి, అవును సార్ కదా.
అది తనకు అడిగిన తర్వాత ఆయన పేరు రవికృష్ణ ఏదో ఆయన అడిగారు. ఆయన అప్పుడు డైలాగ్ మాడ్యులేషన్ కూడా ఏంట్రా అని డిఫరెంట్గా ఉంటుంది ఆయన. అంటే అసలు యాక్టింగ్ రాదని తెలిసిపోతుంది, న్యాచురల్గా ఉంటుంది. బట్ న్యాచురల్గా ఉంటుందని మీరు ఎలా చెప్తున్నారు? అలాగ నచ్చేలాగా అంత బాగా పెర్ఫార్మెన్స్ అవుట్పుట్ తీసాడు ఆయన, బికాజ్ ఆఫ్ డైరెక్టర్. ఓకే కదా, ఆయన శ్రీరాఘవులు ఎవరు ఆయన పేరు, మరి తీసాడు అవుట్పుట్. అంటే డైరెక్టర్ తలుచుకుంటే ఎవరినే నందిని పంది చేయగలడు, పందిని నంది చేయగలడు, స్టార్ని సూపర్ స్టార్ని చేయగలడు, కమెడియన్ చేయగలడు, ఏదైనా చేయగలడు. ఈ మాట నేను చెప్పింది కాదు, దర్శకరత్న దాసనారాయణరావు గారు, స్వర్గీయ దాసనారాయణరావు గారు చెప్పారు చాలా సందర్భాల్లో. ఒక డైరెక్టర్ తలుచుకుంటే ఎలాంటోనైనా స్టార్ చేయగలడు, కానీ ఒక హీరో ఒక స్టార్ తలుచుకుంటే ఎవరిని స్టార్ డైరెక్టర్ చేయలేడు. వాళ్ళు ఎంతో కొంత సత్తా ఉంటే కానీ చేయలేడు, బట్ డైరెక్టర్ తలుచుకుంటే. అయితే ఆ రవికృష్ణ ఆ 7/G బృందావన కాలనీ సినిమాకి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇలాగే చెప్పాడు ఆయన, నా ప్లేస్లో కుక్కను పెట్టినా మా డైరెక్టర్ గారు నాకన్నా బాగా చేయించగలుగుతారు, ఇదంతా మా డైరెక్టర్ గారి క్రెడిట్, నా క్రెడిట్ ఏం లేదని చెప్పాడు. అంటే ఆయన హంబుల్నెస్, అది పక్కన పెట్టండి. అంటే అలాగా వివి వినాయక్ లాంటి వ్యక్తులు చాలా వరకు, ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు కూడా మొదట్లో కొన్ని రకాల కమర్షియల్ టిప్స్ వివి వినాయక్ని అడిగి వివి వినాయక్ సినిమాలు చూసి నేర్చుకునేవారంట. ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పాడు. అంటే అంత మంచి కమర్షియల్ డైరెక్టర్. ఇప్పుడు ఠాగూరుడి ఒక క్యారెక్టర్ ఉంటుంది చూసారా, క్లైమాక్స్లో ఆఖరికి ఎవరు సార్ ఈరోజు మన ఇండియా టుడేలో ఆర్టికల్ వచ్చింది సార్, ఈరోజు ఎవరిని సార్ ఇది అవ్వబోతున్నారంటే మీ నాన్నేనయ్యా అంటాడు. ఆ క్యారెక్టర్ని ఎవరిని పెడదాం అంటే వివి వినాయక్ నేనే చేస్తానని చెప్పారంటే ఎవరు సరైన దొరకపోయి సార్, సరే ఈ ఆపరేషన్లో నన్ను పెట్టొద్దు సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అదొకటి. నెక్స్ట్ తెలుగువారు ఒక్కసారి ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుంటారు సార్, ఆర్థర్ కాటన్ ఎప్పుడో ధవళేశ్వరం బ్యావరేజ్ కడితే ఈ రోజుకి ప్రతి ఊర్లో విగ్రహాలు పెడుతున్నాం సార్ అని ప్రకాష్ రాజ్తో ఒక డైలాగ్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ అప్గ్రేడెడ్ అండ్ మోటివేషన్ అనమాట. మాడిఫైడ్, అప్గ్రేడెడ్, ఎలివేట్ చేసి సినిమాని అంత హిట్ చేసే అంత సత్తా ఉన్న డైరెక్టర్ వివి వినాయక్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, డైరెక్టర్కి ఆ ఛాన్స్ ఇస్తే అట్లా ఇదవుతుంది. ఇప్పుడు పుష్ప కూడా డైరెక్టర్ ఓరియంటెడ్ మూవీయే కాదా, బన్నీ పూర్తిగా నమ్మి సుకుమార్కి ఫుల్గా రైట్స్ ఇచ్చి చేసిన సినిమా. అట్లా చేస్తే బాగుంటుంది. కానీ బట్ నేను ఆయన అన్నిది విన్నాను నేను కూడా ఇండస్ట్రీలో. కొత్తగా కొత్తగా ఎవరు హీరోయిన్ ఇచ్చినట్టున్నారు, ఆ హీరోయిన్ పెట్టండి. ఇప్పుడు నేను రెగ్యులర్గా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు హిట్లు కొడుతున్నా ఆ మ్యూజిక్ పెట్టండి. ఆడు సేమ్ పాత చింతకాయ పచ్చలాగా అవే డప్పులు అవే కొట్టినా ఆడనే పెట్టండి. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా, కొత్తగా వచ్చిన డైరెక్టర్ ట్రెండ్, ఆడు ఎంత వరుసగా కొట్టినా ట్రెండే, అది కామన్ అయిపోయింది. హీరో ఓరియంటెడ్ సినిమాలు అయిపోయాయి. అఫ్ కోర్స్ హీరో బేస్ అయ్యే కలెక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి చెయ్యొచ్చు, బట్ డైరెక్టర్ వాడిని నమ్మాలి. అలాగే డైరెక్టర్ని చెప్పింది నమ్మి డైరెక్టర్ ఏది చెప్పినా చేసే నాకు తెలిసిన అతి కొద్ది మంది హీరోల్లో బాలయ్య బాబు ఒకరు. బాలయ్య బాబు గారు ఎప్పుడు కూడా డైరెక్టర్ వయసులో చిన్నవాడా పెద్దవాడా అని చూడ్డు. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఆయనే ఆ షూటు జరిగిన అన్ని రోజులు, ఆ కాల్ షీట్లో అన్ని రోజులు కూడా బాలయ్య బాబు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలన్నా డైరెక్టర్ పర్మిషన్ తీసుకుని వెళ్తాడంట. దట్ ఈజ్ బాలయ్య బాబు. విన్నాను సార్ నేను కూడా బయట కదా. అంటే అలా ఇప్పుడు ఎంత కొద్ది మంది ఉన్నారు, అలాగా కొద్ది మందిలో బాలయ్య బాబు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అంటే టైం అంటే టైం సెట్లోకి వేస్ట్ చేయకుండా, టైం వేస్ట్ అవ్వకుండా, కాల్ షీట్లు వేస్ట్ అవ్వకుండా, ప్రొడ్యూసర్కి మనీ వేస్ట్ అవ్వకుండా ఇన్ని ఉంటున్నాయి. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు డైరెక్టరు ఒకలా చూపించాలనుకున్నప్పుడు రీసెంట్గా కూడా పేరు అనవసరం, ఒక పెద్ద హీరోదే, అంతకుముందు హిట్లు కొట్టిన డైరెక్టరే, ఆ డైరెక్టర్ పేరు కూడా చెప్పను, వరుసగా అసలు ఫ్లాపులు లేని డైరెక్టరు ఆ పెద్ద హీరో సినిమాకి వచ్చేసరికి ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయింది? మనం దాని తర్వాత బయట చాలా దగ్గర రూమర్స్ విన్నాం. అబ్బా హీరో వేలు పెట్టాడురా, ఓ పాట కావాలన్నాడు, ఫైట్ కావాలన్నాడు, ఇలా పెట్టమన్నాడు, ఆ స్టోరీలు మార్చమన్నాడు, అయిపోయింది. డైరెక్టర్కి థాట్ ఒకటి ఉంటుంది, విజన్ ఉంటుంది. ఆ విజన్ని పేపర్ మీద పెట్టిన దాన్ని వెండితెర మీద 70mm మీద ఎట్లా ప్రజెంట్ చేయాలని చూస్తాడు ఆయన. ఆడికి మాత్రం పోవాలని ఉండదు ఏమి, అంతే కదా. ప్రొడ్యూసర్స్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రొడ్యూసర్స్, ఎస్పెషల్లీ దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా స్టోరీ వింటాడు ఆయన. దిల్ రాజు పట్టుకున్నారంటే ప్రాజెక్ట్ సూపర్ హిట్ అని టాక్ ఎందుకు వచ్చింది? ఆయనకి ఆ టేస్ట్ ఉంది. అటువంటి వాళ్ళు ఓకే. అలా కాకుండా నేను డబ్బు పెట్టాను కదా, నాకు నచ్చిన హీరోయిన్ పెట్టండి, నాకు నచ్చిందే అవ్వాలి, నాకు ఇదే ఉండాలి, నాకు ఇక్కడ కుర్చీ వేయాలి, నాకు ఆ జ్యూస్ ఇవ్వాలి అనుకునే ప్రొడ్యూసర్లు కూడా కొంతమంది ఉన్నారు. టేస్ట్ లేకుండా, ఏదో ప్యాషనేట్ కాకుండా ఇండస్ట్రీకి వచ్చి ఏదో సినిమా తీసేద్దాం, ఇండస్ట్రీ అంటే హీరోయిన్ని ఏదో
కొన్ని రకాల కాస్టింగ్లో వచ్చిన టాపిక్స్ వస్తున్నాయి కదా, అలా చేసేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగొచ్చిన వాళ్ళు ఇలాంటి కోరికలు, గొంతెమ్మ కోరికలు కోరితే ఖచ్చితంగా డైరెక్టర్ హోప్ ఉండదు. డైరెక్టర్ కూడా ఎలా ఉంటాడంటే, పాప అప్కమింగ్ వాడు సరేలే ఎవడో దొరికాడు, సరే తెద్దాంలే. ఇలాంటివన్నీ నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు చాలా క్లియర్గా చూపించారు. రవితేజ ఎంతో బాగా చేయాలనుకుంటే అక్కడ ఆయన పేరునే మార్చి ఇడ్లీ విశ్వనాథంగా పేరు పెట్టుకొని బ్రహ్మానందాన్ని చూపించారు ఒక క్యారెక్టర్. అవునా కాదు? అంతకుముందు కృష్ణవంశీ గారు ఎప్పుడో చూపించారనుకోండి, అదే సినిమా రవితేజ గారు శ్రీకాంత్ ఉన్న సినిమా ఖడ్గంలో కూడా చూపించారుగా. కొంతమంది కొన్ని పాత్రని డిఫరెంట్గా సినిమా అంటే ఇలా ఉంటున్నారు, అలా కాదురా ఒరిజినల్ సినిమా అంటే ఇట్లా ఉండాలి. ఎప్పటి నుంచో ఉన్నాయి అది దర్శకులకి, ప్రొడ్యూసర్లకి, నటులకి, నటీనటులకి అందరికీ తెలుసు. బట్ ఆ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంటారు. బట్ వివి నాయక్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం మ్యాక్సిమం కొంతవరకు పూర్తిగా వాస్తవం అని ఏకీభవిస్తున్నాను నేనైతే. అది డైరెక్టర్ ఫ్రీడమ్ కూడా హరించి వేశారు కొంతమంది ప్రొడ్యూసర్లు, కొంతమంది హీరోలు. అది కొత్తగా ఆ హీరోలకు పెట్టే పేరు బాబు బాబు బాబు, ప్రొడ్యూసర్ కొడుకునిచ్చారు బాబు బాబు బాబు, అదేం పేరు అని బాబు అని పిలుస్తారు.